ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిం అంటే ఫౌజీ, డైరెక్టెడ్ బై హను రాఘవపూడి. మూవీ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీతో ఇంతవరకు రిలీజ్ అయిన కంటెంట్ని అనాలిసిస్ చేసి కొన్ని ఆర్టికల్స్ని కలెక్ట్ చేసి మోస్ట్లీ హను రాఘవపూడి గారి ఇంటర్వ్యూస్ని బ్రేక్ డౌన్ చేసి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. అండ్ గోయింగ్ టు ద వీడియో, ఫౌజీ స్టారింగ్ ప్రభాస్, అండ్ దిస్ మూవీ జోనర్ రిలేటెడ్ టు ఏ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇంక్లూడింగ్ వార్. అండ్ ఈ మూవీ సెటప్ అంతా 1940 ప్రీ ఇండిపెండెన్స్ టైంలో అండ్ ఎస్పెషల్లీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరుగుతుంది. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ గురించి చెప్పుకుంటూ, మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడి వైపు కాకుండా పాండవుల వైపు ఉండి ఉంటే మహాభారతంలో జరిగే కురుక్షేత్రం ఏ విధంగా ఉంటుందో ఈ స్టోరీ అలా ఉండొచ్చు అని చెప్పాడు. మేబీ మూవీ స్టోరీని మహాభారతానికి ఇంటర్లింక్ చేస్తూ ప్రభాస్ గారిని కర్ణుడిగా చూడొచ్చు అని చెప్పారు. అండ్ డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హీరో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. మూవీ స్టార్టింగ్లో హీరో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసే ఏజెంట్గా ఉంటాడు, మేబీ ఏ స్పై బ్రిటిష్ ఆఫీసర్. అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకంగా పనిచేస్తాడు. ఎట్ ద సేమ్ టైం మన హీరోకి ఒక మిషన్ అసైన్ చేస్తారు, అండ్ దట్ ఈస్ ద ఆపరేషన్ జెడ్. అండ్ దట్ ఆపరేషన్ రిలేటెడ్ టు సుభాష్ చంద్రబోస్. యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్ హీరోయిన్ని మీట్ అవుతాడు, అండ్ షీ బికమ్ ఏ ఇండియన్ స్పై. మేబీ సుభాష్ చంద్రబోస్ గారి సైన్యంలో ఒక సభ్యురాలు అయి ఉండొచ్చు. హీరో ఆపరేషన్ జెడ్కి సంబంధించి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే టైంలో ఆ మిషన్కి సంబంధించి ద రియల్ ట్రూత్ బయటకు వస్తుంది. అండ్ ఆ మిషన్ వచ్చేసి ఇండియన్స్ని స్పై చేయడం గురించి కాదు, వాళ్ళని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం గురించి అని తెలుస్తుంది. అండ్ దట్ సిచ్యువేషన్ బ్రిటిష్ వాళ్ళకి అగేనెస్ట్ అవుతాడు. దట్ మీన్స్ హీ సపోర్టెడ్ టు సుభాష్ చంద్రబోస్ టీమ్. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిలబడి ఒక యుద్ధాన్నే ఎదుర్కొంటాడు. అండ్ నెక్స్ట్ ఫేజ్లో తన ప్రజల కోసం ఫైట్ చేయడం మొదలవుతుంది. అండ్ ఫైనల్లీ హై వోల్టేజ్ యాక్షన్ వార్ జోన్లోకి మూవీ క్లైమాక్స్ వెళ్తుంది. అండ్ హీరో ఎగ్జిక్యూటెడ్ ఏ మాస్టర్ ప్లాన్. తన వాళ్ళని కాపాడుకుంటూ శత్రువులను దాటుకుంటూ తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి కనుమరుగవుతాడు. అండ్ మూవీలో కీ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వన్, ఫౌజీ మూవీ చాలా వరకు సీతారామం మూవీకి రిలేటెడ్గా ఉంది. ఆ హీరోయిన్ బ్యాక్డ్రాప్ కానీ, ఆర్మీ నేపథ్యంలో హీరో ఉండడం, అండ్ ఆ పోయట్రిక్ సిచ్యువేషన్స్. మేబీ ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో. అండ్ నెక్స్ట్ కంటెంట్ రిలీజ్ అయ్యేదాన్ని బట్టి క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మూవీలో మెయిన్ థింగ్ అయిన ఆపరేషన్ జెడ్ గురించి మాట్లాడుకోవాలంటే, and this is a biological war or experimental weapon. Britishers plan to Indian soil destroy as a part of experimental weapon or biological distraction. దాన్ని హీరో ఎలా ఆపాడు అనేదే స్టోరీ. టు బి ఫ్రాంక్, ఫైనల్ కన్క్లూజన్ ఈజ్ ఇదంతా చేసింది ఏ చరిత్ర గుర్తించని ఒక వీరుడి కథ. అండ్ ఈ మూవీలో సుభాష్ చంద్రబోస్ గారు కనిపిస్తారా లేదా అనేది సెకండరీ. మేబీ ఆయన రెఫరెన్స్ తీసుకొని లేదా ఆయన చుట్టూ జరిగే కథ అయి ఉండొచ్చు. మేబీ దీనికి ప్రీక్వెల్ ఉంటుందని మూవీ టీం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది, and that depending on first part result. And ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్.